వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ దేవాలయం వద్ద డస్ట్ బిన్ లో పేలుడు, ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న వ్యవసాయ శాఖ మంత్రి. అమ్మవారి కృపా కటాక్షాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అందరూ ఇంటి దగ్గరే పండుగ జరుపుకోండి, కరోనా వ్యాక్సిన్ వస్తే వచ్చే ఏడాది ఘనంగా జరుపుకుందామన్న ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దు, నేరుగా బాధితుల ఖాతాలో నష్టపరిహారం జమ చేయాలని సూచించిన మాజీ మంత్రి డీకే అరుణ. జనగాం జిల్లా చిల్పూరు మండల కేంద్రంలో బతుకమ్మ పండుగ సంబరాలు, ప్రజలతో కలిసి ఉత్సాహంగా డాన్సులు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య. ఇక డీటెయిల్స్ చూస్తే సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ దేవాలయం వద్ద డస్ట్బిన్లోని పేలుడు సంభవించింది. డస్ట్బిన్లో ఉన్న ఓ టిన్నర్ డబ్బా వలన ఈ పేలుడు సంభవించిందని చెబుతున్నారు. చెత్తను వేరుకుని ఓ వ్యక్తి డబ్బాను ఓపెన్ చేసే సమయంలో డబ్బా పేలిందని అంటున్నారు. ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటోలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆటోలో ఎక్కుతున్న యూసుఫ్ అలీ అనే వ్యక్తి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్లూస్ టీమ్, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ కొన్ని శాంపిల్స్ ను సేకరించారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియలేదని పోలీసులు చెబుతున్నారు. అలంపూర్ జోగులాంబ అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దర్శించుకున్నారు. మంత్రికి ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహాం, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, వేద పండితులు వేద మంత్రోచ్చరణాలతో పూర్ణ కుంభంతో ఆహ్వానం పలికారు. అమ్మవారి రథోత్సవాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే అబ్రహాం చెరువు వైపు పట్టుకుని స్వయంగా లాగారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి కృపా కటాక్షాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మంత్రి నిరంజన్ రెడ్డి ఆకాంక్షించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ఇంటి దగ్గరే పండుగ జరుపుకోవాలని సూచించారు. కరోనా వ్యాక్సిన్ వస్తే వచ్చే ఏడాది ఘనంగా జరుపుకుందామన్నారు. సంగారెడ్డి ప్రజలకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఎవరు కూడా గ్రౌండ్కి వచ్చే ప్రయత్నం చేయొద్దని నేను మరొకసారి కూడా తెలియజేస్తూ, తప్పకుండా భవిష్యత్తులో రానున్న కాలంలో వచ్చే సంవత్సరము వ్యాక్సిన్ అనేది తొందరగా రావాలని, ప్రజలందరూ కూడా ఆ వ్యాక్సిన్ తీసుకొని ఆ రోగం నుంచి ఎవరు బలి కాకుండా మరి భవిష్యత్తులో మన వ్యాక్సిన్ రావాలని అందరం కూడా రానున్న పండుగల్లో మరి ఏ సంతోషాన్ని అయితే, ఏ ఎంజాయ్ అయితే అందరం కలిసి చేసేవాళ్ళము. సంగారెడ్డి పట్టణంలో అనేక పండుగలు, ప్రధానంగా మనము బోనాల పండుగ నుంచి స్టార్ట్ చేస్తే బోనాల పండుగ కానివ్వండి, దాని తర్వాత ప్రధానంగా వినాయక చవితి కానివ్వండి, వినాయక చవితి నిమజ్జనం కానివ్వండి, ఇంకా రామాలయంలో అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ కానివ్వండి, ఉగాది పండుగ కానివ్వండి, మరి సీతారామ కళ్యాణం కూడా చాలా వైభవంగా మనం జరుపుకునే వాళ్ళం. సీతారామ కళ్యాణం కానివ్వండి, లేకపోతే క్రైస్తవులు క్రిస్టమస్
లేదా ముస్లిం సోదరులు మరి ప్రధానంగా రంజాను బక్రీద్ పండుగలు, ఈ పండుగలని కూడా వాస్తవానికి కూడా ఎవరం కూడా 3 మతాలకు సంబంధించింది ఎవరు కూడా ఈ కరోనా రావడం వల్ల ఎవరం కూడా మనము పండుగల్లో సామూహికంగా కలుసుకోలేని పరిస్థితి, ఒకరి ముఖం ఒకరు చూసుకోలేని పరిస్థితి, ఇంటికే పరిమితమై ఉండాల్సి వచ్చిన పరిస్థితి. ప్రధానంగా అందరికీ కావాల్సింది ఆరోగ్యము, ప్రాణం ముఖ్యం ఫస్ట్. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన ప్రాణాన్ని కాపాడుకుంటూ రానున్న కాలంలో వ్యాక్సిన్ తొందరగా రావాలని భగవంతుని కోరుకుంటూ మనం అందరము వచ్చే పండుగలన్నీ కూడా వ్యాక్సిన్ వచ్చిన వెంటనే మళ్ళీ సామూహికంగా వైభవంగా ఆనందోత్సవాలతో జరుపుకునే విధంగా తప్పకుండా వచ్చే రోజులు వస్తాయని నేను విశ్వాసాన్ని తెలియజేస్తూ తప్పకుండా భవిష్యత్తులో పండుగలు మనము చక్కగా జరుపుకుంటాము అనే విషయాన్ని మరి ఒక్కసారి సంగారెడ్డి పట్టణంతో పాటు యోగ ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి ఈ మన బతుకమ్మల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా వరద బాధితులకు నష్టపరిహారాన్ని నేరుగా వారి ఖాతాలో జమ చేయాలని మాజీ మంత్రి డీకే అరుణ డిమాండ్ చేశారు. గద్వాల జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా హైదరాబాద్లో పలు కాలనీలలో వరద నీరు ప్రవహించి ఇళ్లు కూలిపోయాయని, చిరు వ్యాపారస్తులు దుకాణాలలో కూడా నీరు ప్రవహించి ₹1,00,000 నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా నష్టపోయిన వారికి ఇవ్వవలసిన ఆర్థిక సహాయం కార్యకర్తల చేతు మీదుగా ఇవ్వకుండా నేరుగా వారి ఖాతాల్లో జమ చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల విషయం మనకందరూ తెలియంది కాదు. చాలా చోట్ల వర్షాలు అతిగా కురవడం వల్ల, అతివృష్టి వల్ల అనేక జిల్లాల్లో, హైదరాబాద్ నగరంలో వరుసగా కురిసినటువంటి భారీ వర్షాల వల్ల పెద్ద ఎత్తున వందల కాలనీలలో ఇళ్లలో నీళ్లు నిలిచిపోవడం, కాలనీలలో రాకపోకలు కూడా అయితే ప్రభుత్వం కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు, దుబ్బాక ఉప ఎన్నికల దృష్ట్యాన్ని ఈరోజు అక్కడ నష్టపోయినటువంటి వారికి నష్టపరిహారం చెల్లించే విషయంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలు చూస్తే కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసేది మనకు చాలా స్పష్టంగా కనపడతాము. హైదరాబాద్ నగరంలో మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు వాస్తవంగా నవంబర్ ఎండింగ్లో జరుపుతామనేటటువంటి అనేటటువంటి సంకేతాలు అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వం కానీ శాఖ మంత్రి కానీ అనేక సార్లు మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు ఎన్నికలు నవంబర్ ఎండింగ్లో అనేటటువంటి జరుపుతామనేటటువంటి సంకేతం ఏదైతే గతంలో ఇచ్చిండ్రో, మరి ఆ హైదరాబాద్లో ఈ భారీ వర్షాల వల్ల జరిగినటువంటి తీవ్రమైనటువంటి ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులే కానీ, నష్టమే కానీ, ప్రతి ఇంట్లో వాళ్ళ టీవీలు కాలిపోయినాయి, వాళ్ళ ఫ్రిడ్జ్లు కాలిపోయినాయి, మొత్తం ఇంట్లో సామాన్లంతా కూడా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది ఒక్కొక్క కుటుంబంలో. మరి ఈ సందర్భంగా ఆ ప్రజలని కలవడం కానీ, కలుసుకునేటటువంటి ప్రయత్నం కానీ, ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి పరామర్శించడం కానీ ముఖ్యమంత్రి గారు చేయలేదు. జనగాం జిల్లా చిలుపూరు మండల కేంద్రంలో చిన్న పెద్ద అంతా కలిసి సద్దుల బతుకమ్మ పండుగ సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య విచ్చేసి బతుకమ్మ పండుగలలో ప్రజలతో కలిసి ఉత్సాహంగా డాన్సులు వేశారు. బతుకమ్మ సంబరాలలో పాల్గొన్న వారికి బహుమతులు అందించారు. ప్రతి సంవత్సరం కంటే ఈసారి వైభవంగా సంబరాలు జరిగినట్టు సర్పంచ్ ఉద్యమారి రాజకుమార్ తెలిపారు. ఈ సంబరాల్లో ఎంపీపీ సరితా బాలరాజు, ఉప సర్పంచ్ మహేందర్, ఎంపీటీసీ, వార్డు మెంబర్స్ మరియు ఇతరులు పాల్గొన్నారు.
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలో బతుకమ్మ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ గాయత్రి రవికుమార్ పాల్గొన్నారు. అందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. బతుకమ్మ ఎప్పుడు మన మొత్తం తెలంగాణ మొత్తము మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇక్కడ మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బతుకమ్మను 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంగా బతుకమ్మను ఆరాధించుకుంటూ వివిధ రకాల పూలతో ఈ వర్షాకాలంలో ఉండేటువంటి పూలు మొత్తం సమకూర్చి ఆయనకు ఒక అలంకారం చేసి రోజు ఒక్క అమ్మవారిని కొలుస్తూ ఈ విధంగా బతుకమ్మ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇది ముఖ్యంగా ఏంటంటే ఆడవాళ్ళ పండుగ. ఇప్పుడు ఆడవాళ్ళు అంటే స్త్రీలు, ప్రకృతి అంటేనే స్త్రీ అంటేనే ప్రకృతి అన్నమాట. ఆత్మకూరు మున్సిపాలిటీలో బతుకమ్మ సంబరాలను జరుపుకోవడం జరిగింది. దీనికి సహకరించిన పురపాలక సంఘం కౌన్సిలర్స్, అదేవిధంగా మహిళలు, అదేవిధంగా ఆత్మకూరు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, పత్రికా సోదరులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఆత్మకూరు అభివృద్ధి చెందాలని ఏ కార్యక్రమం అయినా సరే ప్రజల సహకారంతో, కౌన్సిలర్ సహకారంతో అభివృద్ధి పరుస్తూ ముందుకెళ్తాము. అదేవిధంగా ఆత్మకూరులో ముందు కూడా జరగబోయే ఏ కార్యక్రమం అయినా సరే మా రామన్న గారి సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో ఆత్మకూరు పట్టణ అభివృద్ధి ఇంకా ముందు తీసుకెళ్తాం. గతంలో 34 సంవత్సరాలకి వెళ్ళి పాలించిన నాయకుడు ఏ విధంగా కూడా ఆత్మకూరు అభివృద్ధి పరచలేదు. ఈరోజు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మున్సిపాలిటీ చేసిన ఆత్మకూరుని ఫస్ట్ చైర్మన్గా, ఫస్ట్ పురపాలక సంఘం కౌన్సిలర్లుగా మేము అందరము ఒక తాటిపై ఉండి ఆత్మకూరు అభివృద్ధికి ఇంకా ముందుకు తీసుకువెళ్తామని చెప్తున్నాను. ఇదే విధంగా మాకు ముందు కూడా ప్రతి ఒక్కరూ ప్రజల సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాను. కార్యక్రమం సరే బతుకమ్మ కానీ ఇంకా ఏమన్నా సరే కోవిడ్ నిబంధనలు ఉన్నాయి చేయకూడదు అన్నారు, కానీ ప్రతిసారి ఆత్మకూరు ఆచారంగా చేస్తున్నాం కాబట్టి ఈసారి కూడా చేయడం జరిగింది. బతుకమ్మ సంబరాలు చాలా విజయవంతంగా జరిగినందుకు మహిళలకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జనగామ జిల్లా దేవరుపల మండలంలో పలు గ్రామ ప్రజలకు ఎస్ఐ కరుణాకర్రావు సద్దుల బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ ఆడే మహిళలు, యువతులు తప్పనిసరిగా కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. బతుకమ్మ ఆడేటప్పుడు సామాజిక దూరం పాటించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఎస్ఐ కరుణాకర్రావు తెలియజేశారు. పెద్ద బతుకమ్మ వచ్చేసి సాటర్డే రోజు జరుపుకోవడం జరుగుతుంది. అలాగే సండే రోజు దసరా జరుగుతుంది. దీంట్లో భాగంగా కరోనా అందరూ కూడా ప్రతి ఒక్కరు మహిళలందరూ కూడా కరోనాను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి, విధిగా మాస్క్ ధరించి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఎవరికి వారుగా సెల్ఫ్గా వాటి జాగ్రత్తలు తీసుకొని పాటిస్తూ జాగ్రత్తగా జరుపుకోవాల్సిన కోరుతున్నాం. అలాగే వాటర్లో దిగే దగ్గర కానీ కొంచెం జాగ్రత్తగా చూసి మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ కోసం తీసుకొని వాటర్ లోపలికి వెళ్ళకుండా, ఇప్పుడు వర్షాలు పడి వాటర్ లెవెల్ ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని అందరూ సంతోషంగా జరుపుకోవాలని చెప్పి కోరుతున్నాం. అలాగే దసరా కూడా ఎటువంటి గొడవలు లేకుండా, తాగి నేషన్స్ లేకుండా ఉండాలని చెప్పి అందరికీ అటువంటి ఏదైనా మా దృష్టికి వస్తే మాత్రం ఖచ్చితంగా సివియర్ యాక్షన్ తీసుకోవడానికి కేసులో పాల్గొనడం జరుగుతుంది. అందరూ సంతోషంగా పీస్ఫుల్గా జరుపుకోవాలని చెప్పి దేవరుపల మండలం గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి. మనకు పెద్ద బతుకమ్మ వచ్చేసి సాటర్డే రోజు జరుపుకోవడం జరుగుతుంది. అలాగే సండే రోజు దసరా జరుగుతుంది. దీంట్లో భాగంగా కరోనా అందరూ కూడా ప్రతి ఒక్కరు మహిళలందరూ కూడా కరోనాను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి, విధిగా మాస్క్ ధరించి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఎవరికి వారుగా సెల్ఫ్గా వాటి జాగ్రత్తలు తీసుకొని పాటిస్తూ జాగ్రత్తగా జరుపుకోవాల్సిన కోరుతున్నాం. అలాగే వాటర్లో దిగే దగ్గర కానీ వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం గోవర్ధనగిరి గ్రామంలో మహిళలు అందరూ కలిసి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. బీసీ కాలనీలోని కాలనీ వాసులందరూ కలిసి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. అలాగే శ్రీరామాంజనేయ స్వామి దేవాలయం దగ్గర అమ్మవారి ముందు పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ అమ్మవారిని దర్శించుకుని బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. Yeah.
బొడ్డమ్మ బాగానే జరుపుకుంటున్నాం బతుకమ్మ. గత 2 సంవత్సరాల గురించి కూడా మేము బాగానే బతుకమ్మ ఆడుతున్నాం. అలాగే కరోనా కూడా వచ్చినా కూడా కలిసి దాన్ని అది ఎలాగైనా కాపాడుకొని మేము కరోనాను ఒక బతుకమ్మను చేస్తున్నాం. ఇళ్ళలో చాలా మంచిగా మేము బొడ్డమ్మ చాలా మంచిగా కొడుతున్నాం. కరోనా వల్ల మేమంతా మహిళలంతా బీసీ కాలనీలో బతుకమ్మ జరుపుకుంటున్నాం. అయితే మాస్కులు అన్నీ పెట్టుకొని మంచిగానే ఆడుతున్నాం. ఈ కోవిడ్-19కు దూరంగానే ఉండి మంచిగా శానిటైజర్ అంతా పోసుకొని దూరమే ఉండి ఆడుతున్నాం. మంచిగా జరుపుకుంటున్నాం సంబరాలు. అంతే. అవునవును. మహబూబాబాద్ జిల్లా కొరవి మండల కేంద్రంలోని శ్రీ వీరభద్రస్వామి భద్రకాళి అమ్మవారిని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గుడి నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో 5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఆలయం పనులు నత్తనడకన జరగడంపై ఆమె అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సీనియర్ శాసనసభ్యులు రెడ్డి వినాయక్ గారు మాజీ మంత్రిగా పనిచేసి ఉన్నారు, వారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే కవిత గారు ఎంపీగా ఉన్నారు. బిందు జడ్పీ చైర్మన్, ఈ మండల మనమరాలు, ఈ నియోజకవర్గంతో అనుబంధంగా ఉన్న అమ్మాయి జడ్పీ చైర్మన్గా ఉంది. మరి నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు జరగకపోతే, ఇప్పుడు అభివృద్ధి జరగకపోతే ఇప్పుడు జరగదని. కాబట్టి మా అందరిపైన ఒక గురుతరమైన బాధ్యత ఉంది. దానికి అనుగుణంగా మసలుకొని ఈ నియోజకవర్గ అభివృద్ధిని ఇంకా మున్ముందు వేగవంతంగా చేస్తాం. ప్రజలు కోరుకునే విధంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వరద తాకిడికి గురై ముంపు ప్రదేశాలలో ఉన్న ప్రజలను అంబర్పేట నియోజకవర్గం ఎమ్మెల్యే కాళీదు వెంకటేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభుత్వం కేటాయించిన 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని బాధితులకు అందజేశారు. కేసీఆర్ ప్రభుత్వం పేదవారిని అన్ని వేళలా ఆదుకుంటుందని భరోసానిచ్చారు. ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
దేవి శరన్నవరాత్రి సందర్భంగా అంబర్పేట్ జిందా తిలిస్మాత్ గంగానగర్ ప్రాంతంలో మహిళలు అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు సబిత, వరమ్మ, పద్మలతో కలిసి బతుకమ్మ సంబరాలను వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ ఏటీడీ సురుగు పార్వతమ్మ, అంగన్వాడీ టీచర్ వరలక్ష్మి సువేరా తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో వెలమ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకున్నారు. బతుకమ్మ పండుగ విశిష్టతను మరియు తెలంగాణ సాంప్రదాయాన్ని ఖండాంతరాలలో చాటి చెప్తూ అందరం సంతోషంగా ఈ పండుగను జరుపుకున్నామని నిర్వాహకురాలు సుస్మిత తెలిపారు. ఈ వేడుకల్లో పలువురు మహిళలు పాల్గొన్నారు. Yeah.
వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్దారం గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇంటి పైకప్పు నానిపోయి కూలడంతో ఒకే కుటుంబానికి చెందిన 5గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. ఇదే ఘటనలో మరో 2కి తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గోపాల్పేట గ్రామానికి చెందిన మణెమ్మ ఇంటి మిద్దె గత రాత్రి కుప్పకూలింది. అందరూ నిద్రలో ఉండటం ఒక్కసారిగా పైకప్పు అంతా కూలడంతో ఎవరూ తప్పించుకునేందుకు క్షణాల వ్యవధిలోనే లేకపోయింది. ఈ ప్రమాదంలో మణెమ్మతో పాటు ఆమె కోడళ్లు సుప్రజ, ఉమాదేవి, మనవరాళ్లు వైష్ణవి, పింకీ మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ దేవాలయం వద్ద డస్ట్బిన్ లో పేలుడు, ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న వ్యవసాయ శాఖ మంత్రి. అమ్మవారి కృపా కటాక్షాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అందరూ ఇంటి దగ్గరే పండుగ జరుపుకోండి, కరోనా వ్యాక్సిన్ వస్తే వచ్చే ఏడాది ఘనంగా జరుపుకుందామన్న ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దు, నేరుగా బాధితుల ఖాతాలో నష్టపరిహారం జమ చేయాలని సూచించిన మాజీ మంత్రి డీకే అరుణ. జనగాం జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో బతుకమ్మ పండుగ సంబరాలు, ప్రజలతో కలిసి ఉత్సాహంగా డాన్సులు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.